ఫ్యామిలీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి ప్రాంత ప్రజలకు అతి త్వరలో ఒక ప్రత్యేకమైనటువంటి పార్క్ అయితే అందుబాటులోకి రాబోతా ఉంది. ఇటు ఆహ్లాదంతో పాటు ఆట విడుపు కూడా ఉండే విధంగా ఒక డిఫరెంట్గా అయితే ఈ పార్కుని తీర్చిదిద్దుతూ ఉన్నారు. పట్టణంలో ఇప్పటికే అనేక పార్కులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన విధంగా కూడా ఈ పార్క్ అనేది కూడా రూపుదిద్దుతూ ఉన్నారు. అసలు ఈ పార్క్ ఎక్కడ ఉంది, ఏంటి అందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనమైతే ఐతానగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఐతానగర్ పరిధిలో ఈ ఫైకస్ పార్క్ అనేది కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఫైకస్ పార్క్ అంటేనే అరుదైన వృక్ష జాతులతో కూడినటువంటి సమ్మేళనంగా చెప్తా ఉంటారు. అంటే అరుదైన వృక్ష జాతులు, చాలా వివిధ రకాల భిన్నమైనటువంటి వృక్ష జాతులతో కూడిన వాటినే ఫైకస్ మొక్కలుగా చెప్తా ఉంటారు. వాటి పేరే ఈ ఫైకస్ పార్క్కి అయితే నామకరణం చేశారు. ముఖ్యంగా ఐతానగర్ ప్రాంతంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ నుంచి ఐతానగర్ వెళ్లే మార్గంలో ఈ ఫైకస్ పార్క్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. శరవేగంగా నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ అరుదైన వృక్ష జాతులు, వివిధ రకాల వృక్ష జాతులు, బోన్సాయి ఈ జాతికి చెందినటువంటి బోన్సాయి రకాల మొక్కలు కానివ్వండి, వివిధ అరుదైన వృక్ష, ఫల వంటి అనేక జాతులు వృక్షాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఫైకస్ పార్క్గా కూడా దీనికి నామకరణం చేశారు. అంటే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి మొక్కలన్నింటినీ కూడా, అరుదైన వృక్ష జాతులన్నింటినీ కూడా ఒకే చోట చేర్చి ఇక్కడ ఆహ్లాదభరిత వాతావరణం ఉండే విధంగా కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు. దీనికి ఫైకస్ పార్క్గా కూడా నామకరణం చేశారు. అంటే గతంలో నాదెండ్ల మనోహర్ గతంలో ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ పార్క్ నిర్మాణానికి అయితే ఆయన ప్రతిపాదనలు అయితే చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఐతానగర్ ప్రాంతంలో ఫైకస్ పార్క్ని నిర్మించాలి, పూర్తి చేయాలని చెప్పిన సంకల్పంతో ఆయన దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం, సరిగ్గా 2 నెలల క్రితం ఈ ఫైకస్ పార్క్ను సందర్శించారు. అప్పుడు మంత్రి మనోహర్ ఇక్కడ ఫైకస్ పార్క్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉండేది. దాదాపుగా అడవిని తలపించే విధంగా పిచ్చి చెట్లు విపరీతంగా పెరిగిపోయి పాములతో ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కూడా కనిపించినంతగా చెట్లు పెరిగిపోయిన పరిస్థితి ఉండేది. అయితే దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ అధికారులపై కూడా తీవ్ర స్థాయిలో అసహనం అయితే వ్యక్తం చేశారు. ఇక్కడే ఉండి కూడా వారందరినీ పిలిపించి మ్యాప్ మొత్తంగా కూడా చూసి ఈ పార్క్ ఏంటి, ఇదేంటి, ఇట్లా ఉండటానికి కారణం ఏంటని కూడా ఆయన అయితే తీవ్రమైనటువంటి అసహనం అయితే వ్యక్తం చేశారు. ఖచ్చితంగా జనవరి నాటికి ఈ పార్క్ అనేది కూడా పూర్తిగా అందుబాటులోకి రావాలి, ఇది మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని చెప్పినైతే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత పార్క్ చూస్తే కనుక మనం ఒకసారి ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఎక్స్క్లూజివ్గా మన తెనాలి ప్రాంత ప్రజానికానికి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. మొత్తంగా చూడొచ్చు మీరు ఒకసారి ఇక్కడ ఈ దృశ్యాల్లో కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అరుదైన వృక్ష జాతులు, మొత్తం పురాతనమైనటువంటి చెట్లు, ఏదైతే రావి చెట్లు కానివ్వండి, మర్రి చెట్లు కానివ్వండి, అనేక రకాల అరుదైన వృక్ష జాతులు మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇక్కడికి తెచ్చి ఈ పార్కులు అయితే ప్రతిష్ఠించిన, ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వీటిని చక్కగా కూడా డెకరేట్ చేస్తూ ఉన్నారు. వీటి చుట్టూతా కూడా అరుగులాగా సిద్ధం చేస్తూ ఉన్నారు. వివిధ రకాల డెకరేషన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఫైకస్ అంటేనే అరుదైన వృక్ష జాతులు అనమాట. అరుదైన వృక్ష జాతులు వాటన్నిటిని కూడా ఒకే వేదిక మీద చేర్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఈ పేరే ఫైకస్ పార్క్గా పెట్టారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆహ్లాదకర వాతావరణం, అట్లాగే వాటి ఆట విడుపు అందించాలన్న ఆలోచనతో కూడా నిర్మాణ పనులు అయితే ఫైకస్ పార్క్ నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా సంక్రాంతి నాటికి ఈ పార్క్ అనేది కూడా పూర్తి చేయాలి, అందుబాటులోకి తీసుకురావాలని చెప్పినైతే స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. దాని ప్రకారంగానే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా డిజైన్ ప్రకారంగా మనం చూసుకుంటే కనుక ఎక్కడికక్కడ గతంలో ఆయన పర్యటించినప్పుడు ఇదంతా పిచ్చి మొక్కలతో అడవిలాగా ఉండే పరిస్థితి ఉండేది, పూర్తిగా మారిపోయింది. వాటన్నింటినీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఎక్కడికక్కడ ప్రత్యేకంగా నిర్మాణాలు అయితే చేపడతా ఉన్నారు.
పూర్తిగా ప్రజలకి ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా కూడా ఈ పార్క్ని అయితే తీర్చిదిద్దుతా ఉన్నారు. గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ఫైకస్ పార్క్లో చూసుకుంటే కనుక అనేక రకాల మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీ వృక్షాలను కూడా వేళ్లతో సహా పెకిలించి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ నాటిన పరిస్థితి ఉండేది. అంటే మొక్కలు అరుదైన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా కాలం వయసు ఉన్నటువంటి వృక్షాలని భారీ వృక్షాలని కూడా క్రేన్ల సహాయంతో కుక్కటి వేలతో సహా తీసుకొచ్చి ఇక్కడ పెకిలించి నాటారు. అంటే వాటికి మళ్ళీ పునర్జన్మనిచ్చినట్లుగానే చెప్పుకోవచ్చు. వాటన్నిటికీ పేరుకు తగ్గట్టుగా పేరు సార్థకత అయ్యే విధంగా ఫైకస్ పార్క్ పేరు సార్థకత అయ్యే విధంగా చాలా చక్కగా అయితే ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలలోనే సంక్రాంతి నాటికి పార్క్ని అయితే సిద్ధం చేయాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు అయితే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒకసారి కమిషనర్ కూడా ఇక్కడ పార్కును సందర్శించి పనులు కూడా చూశారు. ఈ వృక్షాలతో పాటు ఈ ఫైకస్ వృక్షాలతో పాటు ఇక్కడ మిగతా ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఇక్కడ ప్రజలకి ఈ ఫైకస్ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి అనేది కూడా ఒకసారి మళ్ళీ మనం కూడా చూద్దాం. ఈ పార్కులో కనుక ఒకసారి మనం చూసినట్టయితే చాలా వెరైటీగా అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇందాక దృశ్యాల్లో చూసాము బాహుబలి వృక్షం, ఏదైతే బాహుబలి మూవీలో ఒక భారీ వృక్షం అయితే ఉంటుందో అట్లాంటిదే ఇక్కడ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఒక కుటీరం టైప్లో ఏది సినిమా షూటింగ్లకి సంబంధించి సినిమాల్లో షూటింగ్లో ఏర్పాటు చేసుకునే విధంగా ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ ఇతరత్ర స్టూడియోస్లో ఉండే విధంగా కూడా ఒక నిర్మాణాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా ఎక్కడికక్కడ మొత్తం ఈ పార్క్ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఈ ఆవరణలో మొత్తం వీటన్నిటిని ఏర్పాటు చేశారు. వరుసగా అక్కడ ఒక చోట మొత్తం ఒక 5-6 కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ పార్క్ ఫైకస్ థీమ్ పార్క్ పేరు ఎట్లయితే పెట్టారో ఇటు ఫైకస్ అంటే అరుదైన వృక్ష జాతుల సంబంధించిన వృక్షాలు ఇక్కడ మొక్కలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే థీమ్ పార్క్ ఆ థీమ్కి సంబంధించి కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే సినిమా షూటింగ్లకి ఇందాక మనం చెప్పుకున్నట్లు సినిమాకి సంబంధించి ఇటు ఫోటోగ్రఫీ కానివ్వండి వీడియోగ్రఫీ కానివ్వండి చేసుకునే విధంగా ఎక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేసుకునే దానికోసం అనుకోవచ్చు ఆ నిర్మాణాలు అయితే ఆ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పార్కుకి వచ్చిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్కులో కొంతసేపు సేద తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి వీటిల్లో ఈ హట్స్ ఈ కుటీరాలు ఇవే ఏమైతే ఉన్నాయో వీటిల్లో కూడా చక్కగా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యే విధంగా కూడా ఈ నిర్మాణాలు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఫైకస్ థీమ్ పార్క్ పేరుకు తగ్గట్లుగానే చాలా చక్కగా చాలా నీట్గా అయితే నిర్మాణాలు అయితే ఇందులో జరుగుతూ ఉన్నాయి. ఇంకా దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అనేది కూడా మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఫైకస్ పార్క్లో సెలవు రోజుల్లో హాలిడేస్కి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో వచ్చి కాసేపు సరదాగా గడిపి వెళ్ళే వారితో పాటుగానే రోజువారీగా తెనాలి పట్టణంతో పాటు ఇతర పరిసర ప్రాంతాలకు ఐతనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వారికి కూడా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు ఉపయోగించుకునే విధంగా కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం అయితే ఎంతో చక్కగా జరుగుతూ ఉంది. వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సరదాగా కాలక్షేపంగా చక్కగా వాకింగ్ చేసుకుంటా ఉండే విధంగా కూడా ఈ వాకింగ్ ట్రాక్ అనేది చుట్టూతా నిర్మాణం జరుగుతుంది. ఏదైతే లోపలికి మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇటు సైడ్ మొత్తంగా కూడా చక్కగా ప్రశాంతంగా వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాకింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఇటు చెట్లు కూడా మనం ఎండ తగలకుండా ఎవరైతే వాకింగ్ చేస్తూ ఉంటారో ఉదయం సాయంత్రం వేళలో వాకింగ్ చేస్తుంటారో వారికి ఎండ తగలకుండా చాలా చక్కగా చెట్లు కూడా ఏర్పాటు చేశారు. చెట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక సినిమా తరహాలో సినిమా షూటింగ్లకి వాటికి ఉపయోగపడే విధంగా మనం సినిమా షూటింగ్స్లో చూసే విధంగా కూడా చాలా చక్కగా వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. వాకింగ్ ట్రాక్ కూడా ఈ ప్రాంత ప్రజలు కానివ్వండి పట్టణ ప్రజలు కానివ్వండి ఎంతో చక్కగా కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అట్లాగే ఈ పార్కులో మరో స్పెషాలిటీ ఒకటి ఉంది, అదేంటనేది కూడా మనం చూసొద్దాం రండి. ఈ ఫైకస్ పార్క్లో మరో స్పెషాలిటీగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ మినీ థియేటర్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఆ పార్కుకు వచ్చిన ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పార్కులో కాసేపు ఉండి సరదాగా గడిపిన తర్వాత వారందరూ కూడా ఇక్కడ
మినీ ఓపెన్ థియేటర్ దగ్గర కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అట్లాగే కొన్ని షోస్ వాటిని చూసే విధంగా కూడా ఈ పార్కులో అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చక్కగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. కూర్చొని ఆ షోస్ ఏదైతే ఉన్నాయో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా తిలకించే విధంగా ఈ పార్కులో అయితే నిర్మాణం అది కూడా జరుగుతోంది. అదే ఈ పార్క్ మొత్తానికి కూడా అదొక స్పెషాలిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మొత్తంగా మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైకస్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని తుది దశకు అయితే చేరుకుంటా ఉంది. ఈ నెల 10 లేదా 11 తేదీల్లో అఫీషియల్గా ప్రారంభోత్సవం అయితే జరిగేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇటీవలే మంత్రి సందర్శించినప్పుడు ఈ పార్కుని 2 నెలల క్రితం సందర్శించినప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో చాలా అస్తవ్యస్తంగా ఉండే పార్కు మొత్తాన్ని సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని చెప్పని కూడా చెప్పారు. ఆ దిశగానే కూడా అధికారులు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనులు మొత్తంగా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది తెనాలి ప్రాంతానికి అయితే ఈ ఫైకస్ థీమ్ పార్క్ అనేది అయితే ఉందో ఒక ఐకాన్గా నిలిచే అవకాశం ఉంది. కెమెరామెన్ సాయితో గోపిచంద్, STV తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.